Mallika goes to school. Mallika subject, goes verb 5, to school object. Mallika school ki velutundi. Today is a very special day for Mallika. Today subject is helping verb V1. A very special day for Mallika. ఈ రోజు మల్లికాకు ఒక ప్రత్యేకమైన రోజు. She was so excited. Was ఉంది హెల్పింగ్ వర్బ్. సో ఎక్సైటెడ్ అంటే ఇది V3. ఆమె చాలా సంతోషపడుతుంది. దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్ అంటే తెల్లవారే వరకు కూడా ఆమె నిద్రపోలేకపోయింది. కుడెంట్ అంటే చేయలేకపోవటం. షీ ఈగర్లీ ఆమె ఆత్రంగా లుక్డ్ అంటే V2 వర్బ్ 2 అవుట్ ఆఫ్ ద విండో కిటికీ బయట చూసింది. ద న్యూలీ పేవ్డ్ అంటే వేయటం, కొత్తగా రోడ్డు వేయబడింది. సీమ్డ్ టు బీ వెల్కమింగ్ హర్ అది కనిపించింది ఆమెకి ఆహ్వానం పలుకుతూ. దిస్ ఈజ్ ద డే ఈరోజే. దిస్ ఈజ్ ద డే మల్లికా హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. హ్యాస్ బీన్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. హ్యాస్ బీన్ ఉంది, V4 ఉంది. గతంలో మొదలై ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్న పనులకి హ్యాస్ బీన్ V4 చెప్తారు. మల్లిక ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంది దీనికోసమే. డూ యు నో వై మీకు తెలుసా ఎందుకో. డూ యూ అనగానే మీకు సింపుల్ ప్రజెంట్ అన్నమాట. మీకు తెలుసా. వై ఇట్స్ నైదర్ ఆ ఫెస్టివల్. ఈరోజు నైదర్ అంటే కాదు అని అర్థం. ఇది ఒక పండుగ కాదు. నార్ హర్ బర్త్డే ఆమె పుట్టినరోజు కూడా కాదు. టుడే ఈజ్ గోయింగ్ టు బీ ఆమె ఈజ్ గోయింగ్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఈజ్ ఉంది, V4 ఉంది. టు బీ మల్లికాస్ ఫస్ట్ డే అట్ స్కూల్ ఆమె మల్లిక మొదటి రోజు స్కూల్కి వెళ్ళబోతూ ఉంది. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఆ స్కూల్ ఎంతో దూరంలో లేదు. ఫార్ అవే ఫ్రమ్ హర్ హోమ్ ఆమె ఇంటికి ఆ స్కూల్ ఎంతో దూరంలో లేదు. బట్ షీ హ్యాస్ టు కమ్ ఆమె రావచ్చు. షీ హ్యాస్ టు కమ్ డౌన్ ఆమెకి కిందకు దిగాలి. ద మెయిన్ రోడ్ ముఖ్యమైన రహదారికి ఆమె వెళ్ళాలంటే ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్ ఆ కొండ నుంచి అక్కడ రోడ్డు వరకు చేరుకోవాలంటే కష్టంగా ఉంది. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్ వాళ్ళ కుటుంబం ఎక్కడ నివసిస్తుంది. V5 రిసైడ్స్ అంటే ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్ దిగువన ఫుట్ హిల్స్ అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో ఆ దారి స్కూల్కి వెళ్ళే దారి ఈజ్ నారో అంటే ఇరుకైనది. రాకీ రాళ్లతో ఉన్నటువంటి రోడ్డు. అండ్ అన్ఈవెన్ ఎగుడు దిగుడుగా ఉంది ఆ రోడ్డు. హర్ లిటిల్ బ్రదర్ ఆమె యొక్క చిన్న తమ్ముడు నందు ఉన్నాడు. వాక్స్ V5 అతను నడుస్తాడు. డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ది నైబర్హుడ్ అంటే పక్కింటి పిల్లలతో కలిపి నందు స్కూల్కి ఆ రాళ్ల దారిలో నడుచుకుంటూ స్కూల్కి వెళ్తాడు. బట్ మల్లిక కుడెంట్ కానీ మల్లిక చెయ్యలేదు. కుడెంట్ అంటే కుడెంట్ యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కానీ ఆమె నడవలేదు. వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఆమె నడవడానికి ఆమె కాళ్ళు సహకరించటం లేదు. అంటే ఆమెకి చిన్నప్పుడే పోలియో వచ్చినట్టుంది, అందుకని ఆమె నడవలేకపోతుంది. రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ ఆమె చిన్నప్పటి నుంచే మల్లిక కుడెంట్ వాక్ ఆమె నడవలేదు. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ వజ్ ఉంది, గ్రోయింగ్ V4 ఉంది వర్బ్ 4 అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్. ఆమె పెరుగుతూ ఉన్నప్పుడే ఓల్డర్ పెద్దదవుతూ ఉన్నప్పుడే షీ ఫౌండ్ అంటే V2 ఆమె కనుగొన్నది. దట్ అదేమిటంటే షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్ మిగతా పిల్లలు చేసినట్టే ఆమె చేయలేకపోతుంది ఏ పనైనా. డోంట్ వర్రీ యూ కెన్ వీవ్ ఆ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. డోంట్ వర్రీ అంటే నువ్వు బాధపడ మాకు. యూ కెన్ వీవ్ నువ్వు అల్లగలవు. ఆ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ అంటే బుట్టలు తట్టలు అల్లటం. ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్ మిగతా వారికంటే నువ్వు చాలా వేగంగా అల్లగలవు. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్
నువ్వు అందమైన బొమ్మలకి రంగులు వేయగలవు. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో ఏదో మాయ ఉంది. హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. ఆమెని ఓదార్స్తూ ఉంటాడు ఆమె బాధపడినప్పుడు. కన్సోల్డ్ అంటే ఇక్కడ ఓదార్చటం, ఓదార్చాడు. దేర్ వాజ్ అ సెలబ్రేషన్. కానీ ఆ రోజు వాజ్ ఎ సెలబ్రేషన్ అంటే వాళ్ళందరూ కూడా ఒక పండుగ జరుపుకుంటున్నారనమాట. వెన్ అమ్మ బ్రాట్. ఎప్పుడు అమ్మ బ్రాట్ అంటే V2, బ్రింగ్కి బ్రాట్ V2, బ్రాట్ V3, బ్రింగింగ్ V4. అమ్మ తీసుకొచ్చింది ఆ వీల్ చైర్ హోమ్, ఒక చక్రాల కుర్చీ తీసుకొచ్చింది ఇంటికి. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాజ్ ఎక్సైటెడ్, చాలా సంబరంగా ఉన్నారు. వాజ్ ఉంది, V3 ఉంది, ప్యాసివ్ వాయిస్ ఇది, సింపుల్ పాస్ట్. దట్ మల్లిక కుడ్ వీల్ అట్లీస్ట్ అరౌండ్ ద హౌస్. కనీసం ఆమె ఆ ఇంటి చుట్టూ ఆమె తిరుగుతూ, ఆ వీల్ చైర్ అంటే కుర్చీలు, చక్రాల కుర్చీలు తిరుగుతూ చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు. వన్ మార్నింగ్, ఒకరోజు ఉదయము, వైల్ మల్లిక వాజ్ పెయింటింగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ఉంది, పెయింటింగ్ అంటే V4. మల్లిక పెయింటింగ్ వేస్తున్నప్పుడు, రంగు వేసినప్పుడు, ద సీన్ ఆఫ్ ది సన్ రైజ్, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆమె ఆ బొమ్మ గీస్తూ ఉంది, పెయింట్ వేస్తూ ఉంది. రంగా హర్ నైబర్, ఆమె యొక్క నైబర్, పక్కింటి పిల్లాడు రంగా. కేమ్ వచ్చాడు, కమ్ V1, కేమ్ V2, కమ్ V3, కేమ్ టు హర్ ఆమె దగ్గరకు వచ్చాడు. హీ వాజ్ అస్టానిష్డ్, వాజ్ ఉంది, V3 ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. టు సీ హర్ స్కిల్ ఇన్ పెయింటింగ్, ఆమె ఆ బొమ్మ గీస్తూ ఉంటే ఆమె యొక్క నైపుణ్యానికి అతను చాలా ఆశ్చర్యపోయాడు. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్, హీ ఆస్క్డ్. నీకు స్కూల్కి రావడం ఇష్టమేనా? హీ ఆస్క్డ్ అంటే V2, అతడు అడిగాడు, రంగా అడిగాడు మల్లికాని. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్, హ్యావ్ ఉంది, బీన్ ఉంది, V3, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇది. నేను ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళలేదు. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్. స్కూల్కి వెళ్ళే దారి అంతా కూడా ఎలా ఉందంటే అన్ఈవెన్, ఎగుడు దిగుడుగా ఉంది. అండ్ రాకీ, రాళ్లతో ఉంది. ఫర్ మీ టు గెట్ డౌన్, నేను కిందకి ఈ కొండ దిగి స్కూల్ దగ్గర రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మోర్ ఓవర్ నాన్న కాంట్ క్యారీ మీ, అన్నిటికంటే ఏంటంటే నాన్న కాంట్ క్యారీ అంటే మోయలేడు. మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే, ప్రతిరోజు నన్ను మోసుకుంటూ స్కూల్కి తీసుకురాలేడు నాన్న. రిప్లైడ్ మల్లిక సాడ్లీ, రిప్లైడ్ అంటే తిరిగి సమాధానం ఇచ్చింది మల్లిక చాలా బాధగా, సాడ్లీ అంటే బాధగా. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్. అతను మళ్ళీ అడిగాడు రంగా, నీకు ఇష్టం మళ్ళీ రాగలవా, ఈ రోడ్డు మళ్ళీ వేసినట్లయితే నువ్వు స్కూల్కి నీకు ఇష్టమైన రావడం అని అతను అడిగాడు. హీ ఇన్సిస్టెడ్ అంటే అతను నొక్కి అడిగాడు. అఫ్ కోర్స్, ఎందుకు కాదు. ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, నాకు కూడా ఒక కళ స్కూల్కి రావాలని. ఐ టూ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, నేను కూడా అందరితో స్నేహం చేయాలని. ప్లే గేమ్స్, అందరితో ఆటలు ఆడుకోవాలని. వేర్ ఆ యూనిఫామ్ ధరించాలని. అండ్ లెర్న్ న్యూ థింగ్స్, నేర్చుకోవాలి కొన్ని కొత్త విషయాలు. టీయర్స్ రోల్డ్ డౌన్, కన్నీళ్ళు, రోల్ డౌన్ అంటే ఆమె ఏడుస్తూ ఉంది. ఫ్రమ్ హర్ ఐస్, కన్నీళ్లు కారుస్తూ ఆమె ఏడుస్తూ ఉంది. యాజ్ షీ స్పోక్, ఏడుస్తూనే ఆమె చెప్పింది. షీ స్పోక్, స్పీక్ V1, స్పోక్ V2, స్పోకెన్ V3, స్పీకింగ్ V4, స్పీక్స్ V5. రంగా కన్సోల్డ్ హర్, ఆమెని ఓదార్చాడు రంగా. అండ్ వెంట్ స్ట్రైట్, ఇది కూడా V2లో ఉంది. స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్, అతను తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు, ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్స్ప్లెయినింగ్ మల్లికా సిచ్యువేషన్ హీ సెడ్, అతను మొత్తం ఎక్స్ప్లెయినింగ్ అంటే వివరిస్తూ ఇలా చెప్పాడు. హీ సెడ్ షీ యూజెస్ ఆ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్, ఆమె మల్లిక ఉపయోగిస్తుంది చక్రాల కుర్చీ టు మూవ్ అరౌండ్, చుట్టూ. బట్ కాంట్ రీచ్ స్కూల్, ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది కానీ స్కూల్కి రాలేకపోతుంది. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్, నా కోరిక ఏంటంటే ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్, మనం అందరం కలిసి, టుగెదర్
అండ్ లెవెల్ ద పాత్ ఆఫ్ ఫర్ మల్లిక. అక్కడ ఆ దారిని కనుక మనం లెవెల్ చేసినట్టయితే, అంటే సమం చేసినట్టయితే, బాగు చేసినట్లయితే ఆమె స్కూల్కి వస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా రంగా. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. ఇంకా ఆ ప్రధానోపాధ్యాయుడు ఏమని చెప్పారంటే, దట్స్ వెరీ గుడ్ ఐడియా, అది చాలా మంచి ఆలోచన రంగా. చిల్డ్రన్ పిల్లలు, హ్యావ్ ద రైట్ పిల్లలందరికీ కూడా ఒక హక్కు ఉంది, టు గెట్ ఎడ్యుకేషన్ చదువుకునే హక్కు వారిది. దట్ ఇంక్లూడ్స్ మల్లిక యాజ్ వెల్, మల్లిక కూడా వారిలో ఒకటి ఆమె అని చెప్పారు. సెట్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. ఇక హెడ్ మాస్టర్ అతన్ని అప్రిషియేట్ చేస్తూ తన భుజం తట్టాడు. ద నెక్స్ట్ డే హీ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ. ఇక ఆ తర్వాత రోజు ప్రిన్సిపల్ గారు అసెంబ్ల్డ్ అంటే ఒక దగ్గర చేర్చారు. ద పేరెంట్స్ కమిటీ, ఆ తల్లిదండ్రుల యొక్క సంఘాన్ని అందరం కూడా ఒక దగ్గర చేర్చారు. అండ్ డిస్కస్డ్ అంటే చర్చించారు. ద సేమ్, ఎలా చేయాలి, ఆ రోడ్డు ఎలా వేయాలని వారందరితో చర్చించారు. దే మేడ్ అ ప్లాన్, వాళ్ళు అందరూ కలిసి ఒక పథకాన్ని వాళ్ళు తయారు చేశారు. సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. ఎట్లా అయినా సరే మల్లిక స్కూల్ వరకు రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్, ఈ రోడ్ ఏదైతే ఉందో ఎగుడుదీడుగా ఉంది కదా, సరిగా లేనివ్వండి ఈ రోడ్ని హ్యాడ్ టు బీ లెవెల్డ్, అంతా కూడా సమం చేయాలి, చక్కగా వేయాలి, రోడ్డు వేయాలని చెప్పేసి వాళ్ళు చర్చించుకున్నారు. డేస్ లేటర్, 2 రోజుల తర్వాత, దేర్ వాజ్ ఏ గ్రేట్ ఎక్సైట్మెంట్ ఎట్ ద స్కూల్. ఆ స్కూల్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్ వాజ్ సాటర్డే, ఆ రోజు శనివారం. వాజ్ అంటే ఇది పాస్ట్ బీ ఫామ్. సాటర్డే, ఆ నో బ్యాగ్ డే, ఆ రోజు బ్యాగులన్నీ కూడా తీసుకురాకూడదు, అది ఆ రోజు నో బ్యాగ్ డే. ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆ విద్యార్థులతో పిక్డ్ అంటే V2, పిక్డ్ అంటే ఇక్కడ ఏరటం, పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్, ఆ దారిలో ఉన్న రాళ్ళు అన్నీ కూడా ఏరారు. అండ్ పుల్డ్ అంటే లాగటం, పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్, కలుపు మొక్కలన్నీ కూడా తీశారు. యూజింగ్ స్పేడ్స్ అండ్ హోయిస్. స్పేడ్స్ అంటే ఇక్కడ పారలు, హోయిస్ అంటే గడ్డి తీయడానికి ఉపయోగించే పనిముట్లు, వీటిని ఉపయోగించి ఆ కలుపు మొక్కలన్నీ కూడా తీసేశారు. ద విలేజ్ పంచాయత్ కంట్రిబ్యూటెడ్, ఆ గ్రామ పంచాయతీ కూడా కంట్రిబ్యూటెడ్ అంటే పాలు పంచుకుంది. బై లేయింగ్ అ గుడ్ రోడ్, ఒక మంచి రోడ్డు వేయడానికి వాళ్ళు కూడా వచ్చారు. ఎవ్రీ వన్ వాంటెడ్, ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కోరుకున్నారు V2. మల్లిక టు కమ్ టు స్కూల్, మల్లిక స్కూల్కు రావాలని అందరూ కోరుకున్నారు. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ, ఆ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక, అందరికంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నది ఎవరు? మల్లిక. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ అ బొకే. గివ్ V1, గేవ్ V2, గివెన్ V3, గివింగ్ V4, గివ్స్ V5. ఆమె ఇచ్చింది ద హెడ్ మాస్టర్ ఆ బొకే, ఒక పుష్పగుచ్చం ఇచ్చింది ఆ ప్రధానోపాధ్యాయుడికి. హర్ పేరెంట్స్ థ్యాంక్డ్, ఆమె యొక్క తల్లిదండ్రులందరూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కూడా, విత్ రాగి లడ్డూస్ అందరికీ పంచి వాళ్ళు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ, స్కూల్కి వచ్చే దారి చాలా సిద్ధంగా ఉంది. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఎ డే. నేను ఎప్పుడు కలగనలేదు. డ్రీమ్ V1, V2 డ్రీమ్డ్, V3 డ్రీమ్డ్, డ్రీమింగ్ అండ్ డ్రీమ్స్. ఐ వుడ్ సీ అ డే లైక్ దిస్, ఈరోజు నాకు వస్తుందని, నేను స్కూల్కి వస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు. మల్లిక వైప్డ్ హర్ టీయర్స్ ఇన్ ఎక్సైట్మెంట్. వైప్డ్ అంటే తుడుచుకోవటం, కన్నీళ్ళు వస్తుంటే ఆమె తుడుచుకుంటూ ఆనంద బాష్పాలన్నమాట ఇవన్నీ కూడా. ఇన్ ఎక్సైట్మెంట్, చాలా సంతోషంగా ఆమె అన్నదన్నమాట. మీరు కూడా మల్లిక స్కూల్కి రావాలనుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఒకటి స్టీఫెన్ హాకింగ్ చెప్పినటువంటి ఒక కొటేషన్ ఉంది. హవెవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్, జీవితం ఎంత కష్టంగా కనిపించినప్పటికీ దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్, అక్కడ ఉంటుందంటండి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ
యూ కెన్ డూ, నువ్వు చేయగలవు. అండ్ సక్సీడ్ ఇట్, నువ్వు దాన్ని సాధించగలవు. ఇందులో నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.